గారు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ఆ విషయాన్ని వీళ్ళకి మింగుడు పట్టలేదు. వీళ్ళు గతంలో ఉన్న వాళ్ళ పార్టీ యొక్క పరిస్థితి లాగే సెంట్రల్కి వెళ్ళంగానే వీళ్ళని గౌరవించి వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళు అంగీకరిస్తారని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ వాస్తవానికి దగ్గరగా ఏదైతే బీజేపీ అనేది చిన్న పార్టీ కాదు, జాతీయ పార్టీ. బీజేపీకి వాళ్ళకి అన్ని రకాల సర్వేలు ఉంటాయి. మనం ఎన్ని సర్వేలు తీసుకుంటామో వాళ్ళకి అంతకంటే ఎక్కువ సర్వేలు ఉంటాయి. అన్ని రకాలుగా వాళ్ళు బేరీజ్ వేసుకొని ఎవరితో కలిసి వెళ్తే బాగుంటుంది, ఎవరిని ముందు పెట్టి రాజకీయం చేస్తే బాగుంటుంది, ముందు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మనకి ఎవరైతే మనం లాభపడతాం, పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామనే విషయం మీద బీజేపీ పూర్తి స్థాయి అవగాహన ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి బీజేపీ వాస్తవంగా ఏదైతే జరగబోతుందో అదే ప్రతిపాదన టీడీపీ ముందు చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచింది. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఒప్పుకోలేక, దీని గురించి బయట చెప్పుకోలేక, ఇది విషయం కనుక బయటకు వస్తే టీడీపీ పూర్తిగా దిగజారిపోయింది, మన పరిస్థితి, మనం 65 సీట్లు బీజేపీ జనసేనకి ఇచ్చి 10 ఎంపీ సీట్లు వాళ్ళకి ఇచ్చి మనం మిగిలిన వాటితో సర్దుకోవాలి, అది కూడా వాళ్ళకి ఎక్కువ అని చెప్పి వీటికైతే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ పవర్ షేరింగ్ అనేది చంద్రబాబు నాయుడు గారికి మింగుడుపడిన విషయం. ఖచ్చితంగా ఈ పవర్ 60 సీట్లు ఇవ్వటానికైతే 65 సీట్లు ఇవ్వటానికైతే మిగిలిన 105 సీట్లలో వీళ్ళు పోటీ చేయొచ్చు, 110 సీట్లు వీళ్ళు పోటీ చేయొచ్చు. అట్లాగే 13 ఎంపీ స్థానాలు ఉంటాయి. వీళ్ళకి ఇంకా కావాల్సింది కూడా బీజేపీ జనసేన యొక్క మద్దతు లభిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా విజయానికి దగ్గరగా వెళ్లే, పోటీ ఇవ్వచ్చు, విజయానికి దగ్గరగా వెళ్లే పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళ యొక్క ఫేక్ సర్వేలు వాళ్ళు వేరే లోకంలో ఉన్నట్లుగా వాస్తవానికి చాలా దూరంగా ఆలోచిస్తున్నారు. గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు టీడీపీకి లేదు. వాళ్ళు ఏదో బలం పెరిగింది అనుకుంటున్నారు. వాళ్ళు ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ను బీజేపీని ముందు పెట్టి రాజకీయం చేయాల్సిందే కానీ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏదో విజయశంకరామం లేకపోతే ఇంకేదో ముందుకెళ్లి మాట్లాడితే ఓట్లు పడే పరిస్థితి అయితే లేదు. కూటమి అవినీతికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే బీజేపీ వాళ్ళను ముందు, బీజేపీ వాళ్ళకన్నా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడితేనే వీళ్ళకి లాభం చేకూరుతుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ ఈ వాస్తవాన్ని వాళ్ళు మింగుడు పడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మింగుడు పడిన పరిస్థితి. వీళ్ళు ఈ విషయం మొత్తం అవగతం చేసుకునే లోపు ఈ ఎన్నికలు అయిపోతాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. నాకు తెలిసి ఇదంతా వీళ్ళు డైజెస్ట్ అయ్యే లోపు సీట్లు పోటీ చేయటం, ఓడిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన గతంలో